ఎందుకు తిడుతున్నారు గ్రౌండ్లో మాలాంటి జర్నలిస్టులు పోయి మైకులు పెడతానంటే ఇందుకే అటు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆగాం చేస్తుంది. ఒక్క పెద్దోడికి అంటే ఒక్క డబ్బులున్నోడికి కూడా నష్టం జరగలేదు. జరిగిన నష్టం అంతా కూడా పేదోళ్ళకే జరిగింది. మూసి అని చెప్పేసి మూసితోటి కూడా ఇలా నష్టం జరిగిన వరకు పేదోళ్ళకే జరిగింది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అందని వ్యక్తులు ఎవరు అని అంటే పేదోళ్ళే. మీరు ఇస్తానన్నటువంటి తులం బంగారం గురించి ఆశతోటి చూస్తున్న వాళ్ళు పేదోళ్ళే. మీరు ఇస్తున్నా అన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకము ఆశతోటి చూస్తుంది కూడా పేదోళ్ళే. ఈ పేదోళ్ళ కడుపును మీరు కొడుతున్నట్టు, వాళ్ళ పేదోళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు, పేదోళ్ళ మనసులను విరగొడుతున్నట్టు ఆవేదనతో వస్తున్నటువంటి మాటలే అవి సుమా. దయచేసి ఎవరు అనమంటలేరు, ఎవరు అంటలేరు. దయచేసి వాళ్ళే స్వయంకృతంగా అంటున్నటువంటి అంశాలు అవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి అంశం ప్రభుత్వం పైన ఉంటుంది. ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ వ్యవహారాన్ని అంతా కూడా గ్రౌండ్లో దింపి ఎంక్వైరీ చేపియండి. వాళ్ళు క్లియర్గా మీకు ఒక రిపోర్ట్ ఇస్తారు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలోనని. ఎందుకు అనంటే గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ అంశం ద్వారా.